హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్కి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మనం అయితే డీటెయిల్గా ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా సరే మనం ఒక సో కోర్స్ కానీ టెక్నాలజీ కానీ నేర్చుకున్న తర్వాత మనం ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద కంపెనీలో ఏదైనా వేరే ప్రాజెక్ట్ చూడటం కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ వేరే కంపెనీ చేంజ్ అవ్వడం కానీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ అందరికీ తెలిసిందే, ఇది కొత్తగా ఏం కాదనమాట. అయితే ఈ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్కి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అయితే మనకి సో క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా నేనైతే ఈరోజు మీకు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్. మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది తరువుగా ప్రిపేర్ అవ్వాలి. అంటే అట్లీస్ట్ మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, ఐటమ్స్ యొక్క కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుసుకుంటే మనకి ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకి డేటా మోడలింగ్. ఓకే, డేటా మోడలింగ్. సో డేటా మోడలింగ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి సీక్వల్ సర్వర్. ఓకే, ఎస్క్యూఎల్. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్, డేటా మోడలింగ్, సీక్వల్ సర్వర్. అయితే మనం ప్రాపర్ గా చాలా ఇన్ డెప్త్ గా ప్రిపేర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా అయిపోలేదు, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ దీని తర్వాత మనకి డేటా ఇంజనీరింగ్. ఓకే, డేటా ఇంజనీరింగ్ లో ఏదైతే కాన్సెప్ట్స్ ఉంటాయో, ఓకే, డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి PySpark నోట్బుక్స్ ఉంటాయి, లేదా పైథాన్ నోట్బుక్స్ ఉంటాయి. ఈ పైథాన్ నోట్బుక్స్ ఆర్ PySpark నోట్బుక్స్ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, జాయిన్స్, ఇంకా ఒకటని కాదు, పార్టీషన్ కావచ్చు, రకరకాల కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటన్నిటి గురించి కూడా మనం అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, అలానే మనకి సో ఈటీఎల్. ఓకే, ఈటీఎల్ కాన్సెప్ట్స్ అంటే ఈటీఎల్ కాన్సెప్ట్స్ అంటే నథింగ్ బట్ మనకి డేటా పైప్ లైన్, కాపీ జాబ్, అండ్ మిర్రరింగ్ కావచ్చు, డేటా ఫ్లో జంటూ కావచ్చు, ఇలా మనకి ఓపెన్ మిర్రరింగ్ కావచ్చు, ఇలా రకరకాల ఈటీఎల్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. అంటే మీ ప్రాజెక్ట్లో ఏమేమి యూజ్ చేస్తారు, మీరు డేటా పైప్ లైన్స్ యూజ్ చేస్తారా, లేదా కాపీ జాబ్ యూజ్ చేస్తారా, లేదా డేటా ఫ్లో జంటూ యూజ్ చేస్తారా, ఈ కాన్సెప్ట్స్లో మీరు ఏమేమి యూజ్ చేశారు, అండ్ కొన్ని ప్రాపర్టీస్ కావచ్చు, సినారియోస్ కావచ్చు, ఈ ఎక్స్పెక్ట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి డేటా వేర్హౌస్. ఓకే, డేటా వేర్హౌస్ కాన్సెప్ట్స్ అంటే డేటా వేర్హౌస్ కాన్సెప్ట్స్ అంటే లైక్ స్టార్ స్కీమా కావచ్చు, స్నోఫ్లేక్ స్కీమాస్ కావచ్చు, ఇంక్రిమెంటల్ లోడ్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, లైక్ ఎస్యూడి టైప్ 1 ఆర్ ఎస్యూడి టైప్ 2, అండ్ డైమెన్షన్స్ ఫ్యాక్ట్స్ ఎలా క్రియేట్ చేశారు. ఇలా మనకి రకరకాల కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దీని తర్వాత మనకి సో ఏదర్ మెడాలియన్ ఆర్కిటెక్చర్ కావచ్చు, మెడాలియన్ ఆర్కిటెక్చర్ ఆర్ మెడాలియన్. ఓకే, సో ఈ రెండిట్లో ఓకే, మెడాలియన్ ఆర్కిటెక్చర్ కానీ మెటాడేటా డ్రివెన్ పైప్లైన్స్ ఏది ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మీ ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి అప్రోచ్ స్టెప్ అనేది తీసుకున్నారు, చేస్తే ఎలా చేస్తారు ఏంటి అనేది, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట. ఓకే, మీరు లైక్ సో బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్, ఒక బ్రాంజ్ లేయర్లో డేటా ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ సిస్టమ్స్ నుంచి, ఏ సోర్స్ సిస్టమ్స్, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అయితే మనకి ఖచ్చితంగా మళ్ళీ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత
పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మిమ్మల్ని ఖచ్చితంగా సో పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్స్, సో మనకి రకరకాల పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో వాటిలో ఏది చేస్తారు ఏంటనేది మిమ్మల్ని అయితే అడుగుతాను. ఓకే, ఏదో PySpark కావచ్చు, పైప్లైన్ కావచ్చు, డేటా ఫ్లో జెంటూ కావచ్చు, ఆర్ విత్ ఇన్ ద నోట్బుక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో రిపోర్టింగ్ సైడ్ కావచ్చు, ఏ సైడ్ అయినా సరే. సో మీరు ఏమేమి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేశారు, ఎక్కడన్నా ల్యాగ్ అయిందా, అంటే డిలే అవుతుందా ఏంటి అనేది కూడా మనల్ని అయితే క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చేస్తే మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఆ స్టెప్స్ అనేవి సో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అడగడానికి. సో దీని తర్వాత రియల్ టైం ఛాలెంజెస్. ఓకే, సో రియల్ టైం ఛాలెంజెస్, సో మీరు రియల్ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ అంటే కాంప్లెక్స్ యూజ్ కేసెస్ ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో రియల్ టైంలో మనం ఒక ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సో కొన్ని ఇంపార్టెంట్ కాంప్లెక్స్ యూజ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. అవి ఫిల్ఫిల్ చేసినప్పుడు మీరు సో ఎంత టైం పట్టింది, ఎలా అప్రోచ్ ఏంటనేది ఇలాంటివి అయితే మనం ఖచ్చితంగా అడుగుతున్నాం. ఇంకా చాలా ఉంటాయి. సో నేను హై లెవెల్గా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనైతే డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను. చూస్తున్నాను కదా నెంబరు 262. ఓకే, సో ఓన్లీ విత్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లోనే సో ఇవి అనమాట. సో దీంట్లో చాలా క్వశ్చన్స్ మీకు ఈజీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ లైక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అండ్ సో కెపాసిటీ, సో ఇలా రకరకాల ఆప్షన్స్ అండ్ సెక్యూరిటీ కావచ్చు, మీరు ఎలా బిజినెస్ యూస్కి రిపోర్ట్స్ కావచ్చు అండ్ సెక్యూరిటీ ఎలా అసైన్ చేశారు, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే అన్నీ ఉంటాయండి. ఓకే, ఇవన్నీ కూడా నేను ఈ డాక్యుమెంట్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో మేబీ ఇది కాంబినేషన్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ సో స్క్రీన్ షాట్ ఇలా అండ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు షార్ట్. ఓకే, సో తక్కువ డిస్క్రిప్షన్ ఉంటుంది అండ్ మీకు మీనింగ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ కాంప్లెక్స్ అనిపించవచ్చు అండ్ మీకు ఫర్దర్గా డౌట్స్ వచ్చినా సరే మీరైతే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో కెపాసిటీ ఉందండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థ్రోట్లింగ్ ఉంటుంది, బరిస్టింగ్ ఉంటుంది, స్మూతింగ్ ఉంటుంది, ఇంటరాక్టివ్ జాబ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కావచ్చు. ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఏంటండి. అలానే సో సర్జీ ప్రొటెక్షన్ ఉంటుంది, లేకపోతే లైసెన్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మీరు ఈజీగా సో మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఫస్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ మనకి ప్రిపేర్ అయితే సో మనం ఈజీగా ఏదైనా ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందనేది ఒక డీటెయిల్ అండర్స్టాండింగ్ అనేది మీకైతే రావడానికి 100% అవకాశం అయితే ఉంటుంది. సో నేను ఇది ప్రిపేర్ చేయడానికి అరౌండ్ 3 to 4 months అయితే పట్టింది అనమాట. ఇట్స్ నాట్ ఎ సింగిల్ డేలో చేయలేదు. సో ఇన్ని క్వశ్చన్స్ అనేది ఇవన్నీ కూడా ఓన్లీ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఓకే, ఎంటైర్ ఫ్యాబ్రిక్ మనకి ఏదైతే సో లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో వాటిని కూడా మనం కన్సిడర్ చేసి అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో అప్రోచ్ అవ్వండి. ఆన్లైన్ ట్రైనింగ్ కావచ్చు, వీడియో కోర్స్ కావచ్చు, రీజనబుల్ ప్రైసెస్ అనమాట అందరికీ. అండ్ దట్ తెలుగులో ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇంకా చాలా ఉంటాయి, నేను కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే మీకు ఇక్కడ సో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అంతేగాని ఇవి అంటే మెయిన్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.